హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మనం ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఉగాది పచ్చడికి కావాల్సిన పదార్థాలు: అరటిపండు, మామిడికాయ ముక్కలు, వేప పువ్వు, బెల్లం, చింతపండు, ఉప్పు, కారం. ఉప్పు కారం అనేవి మన టేస్ట్కు తగ్గట్టు వేసుకోవాలి. అలాగే చింతపండు కొంచెం వాటర్లో నానబెట్టుకోవడం వల్ల రసం ఈజీగా వస్తుంది. పైకి పెడితేనే కదా. మామిడికాయ ముక్కలు, అరటికాయ ముక్కలు అయితే మనం ఎప్పుడైతే గిన్నెలో వేసుకున్నాం. ఇప్పుడైతే మనం వేప పువ్వు అయితే వేసుకున్నామండి. వేప పువ్వుని కడిగి వేసుకోవాలి. ఇప్పుడైతే బెల్లం వేసుకోవాలండి. చింతపండుని మన నీళ్ళలో నానేసుకున్నాం కదా, దాన్ని రసంగా మార్చుకోండి. ఇప్పుడు చింతపండు రసాన్ని అయితే మనం గిన్నెలోకి పోసుకోవాలండి. సరిగ్గా ఉప్పు కారాన్ని అయితే మనం ఇప్పుడు గిన్నెలోకి వేసుకోవాలండి. కారం వేసేసుకున్నామండి. ఇప్పుడు ఉప్పు కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం మీరైతే ఫస్ట్ కలుపుకోండి. చూసారు కదండి, ఇలా చూపిస్తున్నట్టు కలుపుకోండి. ఇలా కలుపుకుంటే టేస్టీ అండ్ హెల్తీ ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. అండ్ హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా నైవేద్యం పెట్టేసుకొని తినేయండి. థ్యాంక్ యూ.